వెల్కమ్ టు AP5 న్యూస్. యోగాతో మానసిక శారీరక ఒత్తిడులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. మన దేశంలో యోగా ఒక సంప్రదాయంగా ఉందని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందదాయకమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. శ్వాసను బాగా పీల్చుకుంటూ 3 సార్లు ఓంకారం చేద్దాము. డీప్ బ్రీత్ చేయండి. వెనక్కి ఒక 3 సార్లు షోల్డర్ రొటేషన్. నెక్స్ట్ వన్, 2 చేతులు చెప్పండి అందరూ. సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే చేద్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా తలని కిందకి దించాలి. మరలా తలని నెమ్మదిగా సెంటర్ ప్లేస్ కి మళ్ళీ తీసుకొస్తూ లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా బెండింగ్, నెమ్మదిగా సెంటర్ ప్లేస్ కి తీసుకొస్తూ నెక్ టోన్ షోల్డర్ లెవెల్లో మీ గెడ్డాన్ని తిప్పండి. సెంటర్, అలాగే లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి. శ్వాసను బాగా పీల్చుకుంటూ 3 సార్లు ఓంకారం చేద్దాము. డీప్ బ్రీత్ చేయండి. నెమ్మదిగా సెంటర్ ప్లేస్ కి మళ్ళీ తీసుకొస్తూ లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా బెండింగ్, చెప్పండి అందరూ. చేద్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా తలని కిందకి దించాలి. నెక్ టోన్ షోల్డర్ లెవెల్లో మీ గెడ్డాన్ని తిప్పండి. అలాగే లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, లెఫ్ట్ కి, లెఫ్ట్ నుంచి భుజస్కంధంలో ఎక్సర్సైజ్ చేద్దాం. 2 చేతులు షోల్డర్ లెవెల్లో తీసుకోండి. ఆ చేతుల్ని నెమ్మదిగా ఆకాశం వైపు పైకెత్తండి. మరలా ఆ చేతులు నెమ్మదిగా దించండి. వెనక్కి ఒక 3 సార్లు షోల్డర్ రొటేషన్. అదే విధంగా వెనక నుంచి కూడా ముందుకి ఇంకొక 3 సార్లు. నెక్స్ట్ వన్, 2 చేతులు షోల్డర్ కి సమాంతరంగా మరలా నెమ్మదిగా ముందుకు వస్తూ ఆపోజిట్ నిల్చోవాలి. ఇవి మనలో ఏకాగ్రతను పెంచే ఆసనాలు. బ్యాలెన్సింగ్ తో చేయాలి. శాంతిగా ఉండే విధంగా ఉండాలి. మనలో ఏకాగ్రతను పెంపొంది శాంతంగా మీ శరీరాన్ని, మనస్సుని ఒకే చోట పెడుతూ అదిగా దించాలి. నెక్స్ట్ 2 నుంచి 3 సెకండ్లు ఆసన స్థితిలో ఉండండి. శ్వాసను విడిచిపెట్టాలి, నెమ్మదిగా తీసుకోవాలి. ఇప్పుడు అర్ధ చక్రాసనం చేద్దాం. కాళ్ళు 2 కూడా దగ్గరగా పెట్టుకొని సమస్థితి. 2 చేతుల్ని మీ నడుం పైన వెనకన పెట్టి ఛాతి విశాలమవుతుంది. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు పైకి వెళ్ళే ఎడమ చేతి యొక్క హస్తరేఖల వైపు చూడాలి. మీ శరీరంలో ఉన్న 206 ఎముకల పైన కూడా ప్రెజర్ పడుతూ ఉంటుంది. మీ కుడి చేతి హస్తరేఖల వైపు కానీ ఆ చేతి వేళ్ళ వైపు కానీ నెమ్మదిగా చూడాలి. దండ
బద్దం. కొంచెం స్టేజ్కి ముందున్న వాళ్ళు కొంచెం సైడ్కి వచ్చేయండి సార్, చాలా మందికి కనిపించట్లేదు. నెమ్మదిగా 2 కాళ్ళని ముందుకు చాచి ఇలా వజ్రాసనంలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా వజ్రం పైన పెట్టుకోవాలి. 2 చేతులు మోకాళ్ళ పైన వస్తూ 2 చేతులు నడుము పైన పెట్టుకుంటూ అర్ధ ఊష్ట్రాసన, మీ నడుము చాలి. అలాగే 1 నుంచి 5 సెకండ్ల కాలం ఆసన స్థితిలో ఉండాలి. మీ మరలా మోకాళ్ళ పైకి వస్తూ ఊష్ట్రాసన, సంపూర్ణ ఊష్ట్రాసన. మీ మెడని, మీ నడుముని వెనక్కు ఉంచుతూ అలాగే ఆసనములో 1 నుంచి 3 ఉత్తాన మండూకాసనం చేద్దాం. అందరు కూడా వజ్రాసనంలో కూర్చొని 2 మీ తొడకండ్రాన్ని దూరం చేయండి. అలాగే మీ ఎడమ చేతిని పైకెత్తి ఇంకా 1 నుంచి 5 సెకండ్లు రాకపోతే చేయకండి. మీ గడ్డాన్ని నేల కంటించండి. కాలం వ్యవధి ఈ ఆసనాల్లో అలాగే ఉండాలి. శరీరానికి విశ్రాంతినివ్వాలి. 30 డిగ్రీస్లోకి దించుతూ అలాగే నెమ్మదిగా నేలపైన పెట్టాలి. అమృత యోగా చిత్తవృత్తి నిరోధ. మీ కాళ్ళని నెమ్మదిగా దగ్గరగా తీసుకొచ్చి ఇప్పుడు సేతు, తలని పైకెత్తకుండా మీ నడుము భాగం, కటి భాగాన్ని నేలపై నుంచి కిందకి పైకెత్తండి. సలాభాసన మీ యొక్క థైరాయిడ్ ని తగ్గిస్తుంది. వాళ్ళకి చాలా ఉపయోగకరమైన ఆసనం. 1 నుంచి 10 సెకండ్ల కాల వ్యవధి అలా కంప్లీట్ అయిపోయి మీ శ్వాస మీదే ధ్యాస పెడుతూ విశ్రాంతిని తీసుకోవాలి. అందరు కూడా అమృతాసనంలో ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతిని. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతటిని బయట విడిచిపెట్టేస్తారు. And to the world for the promotion of peace, health and harmony. ఇదే తెలుగులో చెప్పుకుందాం. వలనని నిశ్చయించుకున్నాను మరియు ప్రపంచ శాంతి, ఆరోగ్యము. శ్రీకాకుళం జిల్లాలో మనము ఇక్కడ జిల్లా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు కాశ్మీర్లో దాల్ లేక్ పక్కన ఇప్పటికే ఘనంగా ప్రారంభమై విజయవంతమైంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అలాగే జిల్లా అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సూచనలతో మన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది విద్యార్థులు, అలాగే వివిధ సంఘాలు, అసోసియేషన్స్, దీనికి వెనుక నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆరోగ్యాన్ని నింపుతుందని చెప్పి, వారి జీవితంలో 1 గంట దీనికి కేటాయించినట్లయితే నిత్యం కూడా వారికి ముఖ్యంగా మందుల కోసము, వైద్యం కోసం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి యువత అందరూ కూడా ఈ యోగా వారి యొక్క జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ యోగా దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ యోగా దినోత్సవంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం గ్రౌండ్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడాను మా డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మా ఆయుష్ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మేము అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందండి. యోగా అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, జీవన విధానంలో ఒక భాగం అండి. ఈరోజు యాంత్రిక జీవనం గడుపుతున్నటువంటి ప్రపంచ మానవాళి నిత్యము మానసిక రోగాలతో బాధపడుతూ అనేకమైనటువంటి రుగ్మతలైనటువంటి హైపర్ టెన్షను, డయాబెటీసు, అనేకమైన వ్యాధులకు గురవడం జరుగుతుందండి. మనిషి తన జీవన విధానము, జీవన శైలి దాన్ని మార్చుకోగలడానికి ప్రధానమైనటువంటి కారణంలో ఉన్నటువంటి టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే
భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి ఆయుర్వేదంలో కూడా ఒక భాగమైనటువంటి యోగాని అందరూ పాటించడం, యోగాని ప్రాక్టీస్ చేయడం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసినట్లయితే హైపర్ టెన్షన్ని, బీపీని అందరూ కూడాను తగ్గించుకోవడం జరుగుతుంది.